అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 'ఆ రోజు రాత్రి'. రచన శంకరమంచి పార్థసారథి గారు. మరి కథలోకి వెళ్దామా? ఆ రోజు రాత్రి అతడు అసహనంగా ఉన్నాడు. అసౌకర్యంగా ఉన్నట్టు ఏం చేయాలో తోచని వాళ్ళలాగా దిక్కులు చూస్తున్నాడు. ఉండి ఉండి పచారులు చేస్తున్నాడు. చటుక్కున సోఫాలో కూర్చోబోతున్నాడు. వెంటనే మళ్ళీ లేచి పచారులు. అతను సోఫాలో కూర్చుని భార్య రాసిన ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుని మరోసారి దీక్షగా చదివాడు. మా నాన్నగారి ఆరోగ్యం కుదుట పడకపోవటం వల్ల ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. అమ్మ కూడా దిగులు వల్ల నలతగా ఉంది. అందువల్ల మరొక వారం రోజులు ఉండమని బ్రతిమాలారు. కాదనలేకపోయాను. అందువల్ల 30వ తారీఖున బయలుదేరి వస్తాను. కోప్పడకండి. బావిగాడి అల్లరి. అతడు ఆ ఉత్తరాన్ని పూర్తిగా చదవకుండానే కోపంగా విసురుగా టీపాయ్ పైకి విసిరాడు. మళ్ళీ లేచి కోపంగా పచారులు చేయడం మొదలెట్టాడు. చచ, ఎప్పుడూ ఇంతే. చెప్పిన సమయానికి వచ్చే అలవాటే లేదు అని తనలో తను కొనుక్కుంటున్నాడు. భార్య పుట్టింటికి వెళ్ళిన గత 20 రోజులుగా ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం ఆమె రాక కోసం ఎదురు చూసి తీరా వస్తానన్న రోజుకి భార్య రాకపోగా మరో 10 రోజుల వరకు రాదన్న కఠిన సత్యంతో రాజీ పడలేక మదనపడి బాధపడుతున్నాడు. అతడు అలా బాధపడటానికి ఎన్నో కారణాలున్నా ముఖ్యమైనవి 2. ఒకటి, అతడికి భార్య అంటే అవ్యాజమైన ప్రేమ. ఆమెకు దూరంగా గడిపే కాలం జన్మజన్మల పాపాన్ని అనుభవిస్తున్నట్టుగా కఠిన శిక్షలా ఉంటుంది. ఉదయం తనని నవ్వుతూ సాగనంపి తిరిగి సాయంత్రం తనను అదే చిరునవ్వుతో ఆప్యాయతలతో ఆహ్వానించి ఆమె తనకి ఏ సమయానికి ఏం కావాలో అన్నీ అమర్చి సపర్యలు చేసి ఆమె లేకపోవటం పెద్ద లోటుగా, ఆమె లేని ఇల్లు ఇంకా విగ్రహ ప్రతిష్ఠ జరగని దేవాలయంలాగా వెలితిగా బోసిగా అనిపిస్తోంది. ఇక రెండవది, భార్య చెప్పిన సమయానికి రాలేదు అని, తద్వారా తన మాటకు విలువనివ్వలేదన్న సహజమైన పురుషాహంకారం. తనెంతో ప్రేమగా ఆతృతగా ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆమె అక్కడ తనకేం పట్టనట్టుగా హాయిగా ఉండిపోయినందుకు దుగ్ధ. ఆమె పట్ల తను ప్రదర్శించిన ప్రేమ, అనుభవించిన విరహం, ఆమె గుర్తించనందున వ్యధ. అతడు లేచి కిటికీ వద్ద నిలబడి సిగరెట్ వెలిగించాడు. అతను 6 అడుగుల మనిషి. వేసుకున్న గ్లాస్కో లాల్చీలోంచి బలమైన మెలితిరిగిన కండలు ఇనుప గుళ్ళలా కనిపిస్తున్నాయి. చెదిరి కొద్ది జుట్టు మొహం మీద పడి అందంగా కనిపిస్తోంది. పొడవైన బలమైన చేతులు మాటి మాటికి జుట్టును వెనక్కి తోస్తున్నాయి. బాదం చెట్టుపై నుంచి వస్తున్న గాలి వెచ్చగా అతడి కోపాన్ని రెచ్చగొడుతున్నట్టుగా ఉంది. అతడు బయటికి చూస్తూ సిగరెట్ పీలుస్తున్నాడు. ఎదురింటి వాకిట్లో నిల్చున్న బ్యాంక్ ఆఫీసర్ గారి పెళ్ళం పక్కింటి గుమస్తా పెళ్ళంతో ఏదో విషయం గురించి చాలా దీర్ఘంగా కోపంగా చేతులు తిప్పుతూ చెప్తోంది. ఆ గుమస్తా భార్య కడు భక్తి ప్రపత్తులతో ఆమె నోటి వంక, ఉండి ఉండి మెరుస్తున్న 2 జతల బంగారు గాజుల వంక భక్తిగా భయంగా చూస్తోంది. ఆఫీసర్ గారి భార్య చేతులు తిప్పుతున్నప్పుడు పైటలోంచి బంగారు పళ్ళెంలాగా పచ్చటి కడుపు, బలమైన బిగువైన జాకెట్టు అతడి దృష్టిని ఆకర్షించాయి. ఒక్క క్షణం అటువైపు తదేకంగా చూసి సభ్యత కాదు అని తల తిప్పుకుని గది మధ్యకొచ్చాడు. అసలు తనలో పుట్టిన ఈ అశాంతికి, కోపానికి కారణం ఏమిటి? కేవలం భార్య రాలేదనేనా? ఆమె పైన గల తన ప్రేమ గుండెను మండిస్తోందా? తన శరీరానికి సంబంధించిన కారణమా? ఈ ప్రేమకు శరీర వాంఛకి సంబంధం ఉందా? ఈ 2 పదాలు పరస్పర ఆశ్రయాలా? ఒకటి పవిత్రమైనది, వేరొకటి తుచ్చమైనది కదా. ఈ రెండిటికి ఎలా సంబంధం ఉంటుంది? ఒకవేళ శరీరాన్ని తృప్తిపరిస్తే? కొద్దిసేపటి క్రితం పుచ్చుకున్న 2 పెగ్గుల మిలిటరీ విస్కీ నరాల్లోకెక్కి రక్తాన్ని వెచ్చపెడుతోంది. ఒళ్ళంతా బరువుగా భారంగా ఉంది. కళ్ళు మంటలుగాను తల దిమ్ముగాను అనిపించింది. అతను మళ్ళీ సోఫాలో కూర్చున్నాడు. అతడిలో ఏదో సంఘర్షణ. మనస్సుకి, శరీరానికి, మంచికి, చెడుకి, పాపానికి, పవిత్రతకి సంఘర్షణ అంతర్గతంగా జరుగుతోంది. అలా కొద్ది క్షణాల మథనం తర్వాత అతడికో విషయం విసిదమైంది. తనలోని అశాంతికి, కోపానికి, అసహనానికి కారణం శరీరపరమైంది. తనెంతసేపు దానికి ప్రేమనే పేరు పెట్టుకుని ఆత్మవంచన చేసుకో చూశాడు. అంత మాత్రం చేత భార్య అంటే ప్రేమ లేదని కాదు. ఇప్పటికిప్పుడు ఈ క్షణాన తనకు కావలసింది ప్రేమ కాదు. అవునా అని తన తానే ప్రశ్నించుకున్నాడు. అవునంది నరాల్లో ఉన్న మిలిటరీ విస్కీ. అంతే. ఇంకెంత మాత్రం ఆలస్యం చేయటం ఇష్టం లేక అతడు చటుక్కన లేచి పక్క గదిలోకి వెళ్ళి చకచకా బట్టలు మార్చుకున్నాడు.
కొన్ని క్షణాల క్రితం కన్నా ఇప్పుడు అతనికి హాయిగా ఆహ్లాదంగా ఉంది. సన్నగా ఈల వేసుకుంటూ బయటకు వచ్చి ఇంటికి తాళం వేసి స్కూటర్ని బయటికి నడిపించాడు. స్కూటర్ మెయిన్ రోడ్డు మీద మెల్లిగా పోతోంది. గాలి వెచ్చగా రివ్వున వీస్తోంది. అతడి కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నట్టు రోడ్లని జనాల్ని చూస్తున్నాయి. అలా చూస్తూ వెళుతున్న అతడి శ్రమ దాదాపు 20 నిమిషాలకు కానీ ఫలించలేదు. ఆమె సినిమా హాల్కి ఎదురుగా ఉన్న బస్ స్టాప్లో నిల్చొనుంది. ఓ పక్కగా ఒదిగి చీకట్లో నిల్చొనుంది. జుట్టును చుట్టగా చుట్టి పూలని అర్ధచంద్రాకారంలో ఆకర్షణీయంగా అమర్చింది. పచ్చటి చీరపై ఎర్ర పూలు, ఎర్రటి బ్లౌజు, రెచ్చగొట్టే అవయవ సౌష్ఠవం ఆకర్షణీయంగా ఉన్నాయి. అతడు ఆమెను చూడగానే తన సమస్యకు పరిష్కారం దొరికినందున ఆనందపడి స్కూటర్ని కాస్త దూరంలో ఆపి వచ్చి ఆమెకు కాస్త దూరంగా నిల్చున్నాడు. అతనికి ఇలాంటి విషయాల్లో అనుభవం లేకపోయినప్పటికీ ఆమె మగాళ్ళ వంక చూస్తున్న తీరు, నిలబడ్డ వైనం, కట్టుబొట్టు ఆమె బ్రతుకు తీరుని చాటి చెప్తున్నందువల్ల ఇట్టే అర్థమైంది. ఆమె ఓరకంట అతడు రావటం, పక్కనే నిలబడి తన వంక కొనుగోలుదారుల్లో చూడటం గమనించి చిన్నగా నవ్వింది. అతడు మరికొద్ది క్షణాలు పరీక్షగా చూసి సంతృప్తిగా తలాడించి కాస్త దగ్గరగా వచ్చి ఆమెను చొరవగా పలకరించాడు. ఆమె పలికింది. ఇక ఆమె ఆ ఇంట్లోకి అతడితో పాటు అడుగుపెట్టి పరీక్షగా చూస్తోంది. అది 3 గదుల ఇల్లు. ముందు గదిలో గంధం రంగు సోఫాలు, వాటి ముందు నల్ల చెక్కతో చేయబడ్డ టీపాయ్, దానిపైన అందంగా అమర్చిన ఫ్లవర్ వాజ్, గోడలకు అందమైన ఆయిల్ పెయింట్స్ ఆకర్షణీయంగానూ కళాత్మకంగానూ ఉన్నాయి. దుమ్ము ధూళి లేని మొజాయిక్ నేల అద్దంలా తలతలలాడుతోంది. సోఫాలకు పక్కగా బుక్ షెల్ఫ్ రకరకాల పుస్తకాలతో నిండు కుటుంబంలా కన్నుల పండుగగా ఉంది. ఆమె అలాగే నిలబడి రెప్పవాల్చకుండా అలంకరణ గమనిస్తోంది. అతడు సిగరెట్ ముట్టించుకుని గట్టిగా దమ్ము పట్టి ఆమె వంక పరీక్షగా చూశాడు. చిన్న నోరు, కొనదేరిన ముక్కు, బలమైన చేతులు, నునుపైన భుజాలు, రెచ్చగొట్టే సొగసులు, అందాలు అతడి అవసరపు కళ్ళకు అద్భుతంగా కనిపించాయి. కానీ గదిలోనికి ఎలా ప్రవేశించిందో అక్కడే నిలబడుండటం ఆమె వదనంలోని ఆశ్చర్యాన్ని గమనించి, ఏమిటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు అన్నాడు అతను. ఆమె చెల్లించక కిటికీ పక్క నుంచి వెళ్తున్న మనీ ప్లాంట్ను గమనించసాగింది. ఆమెలోని ఆశ్చర్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు అతనే అన్నాడు. మా రమకి, అంటే నా భార్యకి శుభ్రత ఎక్కువ. ఏం పని చేసినా పద్ధతి ప్రకారం చేస్తుంది. ఇల్లు ఒళ్ళు మల్లెపూలు లాగాను మంచి గంధం లాగాను ఉంచాలనుకుంటుంది. అఫ్కోర్స్ ఉంచుతుంది కూడా. ఉదాహరణకి ఈ పుస్తకం ఇక్కడి నుంచి తీసేశాను అనుకో, పని పూర్తయ్యాక మళ్ళీ అక్కడే ఉండాలని శాసిస్తుంది. అలా చేయకపోతే నన్నైనా సరే వాయించేస్తుంది. ఆమె శ్రద్ధగా వినటం గమనించి అతను మళ్ళీ సిగరెట్ దమ్ములాగి, నేలపైన కానీ వస్తువులపైన కానీ దుమ్ము ధూళి ఉండడానికి వీల్లేదు. ప్రతిరోజు నీట్గా తుడుస్తుంది. ఈ సోఫాలు కొని 5 ఏళ్ళైనా కొత్తవిగా లేవు అని అడిగాడు. అతడి మాటల్లో భార్య పట్ల అతడి ప్రేమ, ఏదో గర్వం ధ్వనించాయి. ఆమె అతని మాటలు విని అవునన్నట్టుగా తలాడించి కదిలి పుస్తకాల షెల్ఫ్ వైపుగా వచ్చింది. దానిపై ఉన్న రాధాకృష్ణుల విగ్రహం ఆమె దృష్టిని ఆకర్షించింది. అది లోహంతో చేయబడి వెండిపోత పూయటం చేత దగదగా మెరుస్తోంది. ఆమె ఆ విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకుని పరీక్షగా చూడసాగింది. వెనక నుంచి అతడు, దాన్ని మా పెళ్లి రోజు నాడు కొనిపించింది మా రమ, ఎలా ఉంది అని అడిగాడు. ఆమె ఏం మాట్లాడక ఆ విగ్రహం వంక తదేకంగా చూసి తిరిగి దాన్ని యథాస్థానంలో ఉంచి కదిలి మరో గదిలోకి వెళ్ళింది. అతను ఆమెతో పాటుగా ఆ గదిలోకి ప్రవేశించి వేసుకున్న ప్యాంటు షర్టు విడిచి లుంగీ ధరించాడు. అటుపైన వంటిపైనున్న బనీని తీసి టవల భుజానేసుకున్నాడు. ఆమె ఇవేమీ గుర్తించనట్టుగా గది మధ్యగా నిల్చుని చుట్టూ చూస్తోంది. డబుల్ కాట్స్, వాటిపైన రబ్బరు పరుపులు ఆకర్షణీయమైన దుప్పట్లతో కప్పబడి ఉన్నాయి. తెల్లని తలగడల గలీబుల పైన చిలకా గోరింకల బొమ్మలు, గుడ్ నైట్ లాంటి పదాలు రంగురంగుల దారాలతో ప్రతిభావంతంగా అల్లబడి ఉన్నాయి. వాటికి కాస్త దూరంగా డ్రెస్సింగ్ టేబుల్, దానికి నిలువుటెద్దు అద్దం, దానిలో మంచం పైన మనుషులు స్పష్టంగా కనిపించేలా అమర్చబడి ఉంది. ఆమె డ్రెస్సింగ్ టేబుల్పై ఉన్న ఫోటో ఫ్రేమ్ని చేతుల్లోకి తీసుకుని పరీక్షగా చూడసాగింది. నేను మా రమ కలిసి ఈ మధ్యనే తీయించుకున్నాం అన్నాడు అతను. ఆమె ఆ స్త్రీమూర్తి వంక పరీక్షగా చూసింది. పెద్ద అందగత్తె కాకపోయినా మొగుడు ప్రక్కన ఉండటం వల్ల కాబోలు నిండుగా హుందాగా ఉంది. ఇంటిని గురించి, భర్త గురించి తీసుకున్నంత శ్రద్ధ తనపై చూపించకపోవడం వల్ల నిరాడంబరంగానూ సింపుల్గానూ ఉంది. కానీ ఆమె కళ్ళల్లో ఏదో కాంతి, గర్వం కనిపిస్తున్నాయి. అతను కదిలి లోనికి వెళ్ళబోతూ, కాఫీ టీ వంటివి తాగాలనుకుంటే అన్నీ అక్కడ ఉన్నాయి, కలుపుకొని తాగొచ్చు, 5 నిమిషాల్లో స్నానం చేసి వస్తాను అంటూ దొడ్లోకి నడిచాడు. ఆమె మధ్య గదిలోంచి వంటగదిలోకి తొంగి చూసింది. అతడు చెప్తున్నట్టుగా అన్నీ ఒక పద్ధతి ప్రకారం అమర్చబడి ఉన్నాయి.
ఆమె తృప్తిగా తలాడించి గది మలుపుకొచ్చి నిల్చుంది. ఆ ఇంటి అలంకరణను చూస్తున్న కొద్దీ ఆమెలో ఏదో పోగొట్టుకున్నట్టుగా లోటు, తన ఊహల్లో తను ఆశించి బ్రతకలేకపోతున్న జీవితాన్ని అద్దంలో దర్శించుకున్నట్టు, ఎదుటతని ఆ ఇల్లాలు నిర్మించుకున్న ఆ మమతల సామ్రాజ్యంలో ప్రవేశించిన మరమనిషినన్న భావన, పవిత్రమైన దేవాలయంలో ప్రవేశించిన పాపిలాగా. ఇక 10 నిమిషాల తర్వాత అతను స్నానం చేసి పూర్తి చేసి లోపలికొచ్చాడు. తలని శుభ్రంగా దుడుచుకుని నీట్‌గా దువ్వుకొచ్చాడు. ఆమె అక్కడ లేదు. ఏమైంది? ఎక్కడికెళ్ళింది? అనుకుంటూ తలుపు తీసి వాకిట్లోకి చూశాడు. కానీ అక్కడా లేదు. అతడికి ఏం అర్థం కాక మళ్ళీ మధ్య గదిలోకెళ్ళాడు. ఏమైంది? చెప్పకుండా అంత అకస్మాత్తుగా ఎందుకలా వెళ్ళిపోయింది? అలా ఆలోచిస్తున్న అతడి బుర్రలోకి ఏదో అనుమానం ప్రవేశించడంతో అతడి మొహంలో భయం తాలూకా ఛాయలు గోచరించాయి. వెంటనే తను విడిచిన ప్యాంట్లోంచి మనీ పర్స్ తీసి చూసుకున్నాడు. దానిలో ఉంచిన డబ్బు యథావిధిగా ఉంది. స్నానానికి వెళుతూ డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉంచిన ఖరీదైన తన రిస్టు వాచ్ కోసం చూశాడు. అది తానెక్కడుంచాడో అక్కడే ఉంది. వెంటనే బీరువా తీసి భార్య తాలూకా పట్టు చీరలు లెక్కేశాడు. అన్నీ సరిగానే ఉన్నాయి. మరి ఎందుకలా చెప్పకుండా మాయమైపోయినట్టు? ఆమె అడిగినంత ఇస్తానన్నాడు. అయినా ఎందుకు వెళ్ళిపోయింది? అతడికి ఏం అర్థం కాక ముందు గదిలోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అప్పుడు చూశాడు, తను తన భార్య కలిసి తీయించుకున్న ఫోటో ఫ్రేమ్ అక్కడ టీపాయ్ మీద ఉంది. అది చూశాక అతనికి ఆశ్చర్యం వేసింది. అక్కడి డ్రెస్సింగ్ టేబుల్పై ఉండవలసింది ఇక్కడ ఎందుకుంది అని అనుకుంటూ దాన్ని చేతిలోకి తీసుకుని చూశాడు. అతడికి దానిపై 2 కన్నీటి చుక్కలు కనిపించాయి. అతడు ఆ సంగతి గమనించనట్టుగా తన లుంగీతో ఆ ఫ్రేమ్ను శుభ్రంగా తుడిచి మళ్ళీ టీపాయ్పై ఉంచి అక్కడున్న భార్య రాసిన ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుని తిరిగి చదవటం మొదలెట్టాడు. అదండి మరి కథ. ఏకాంశ వ్యగ్రమై స్వయం సమగ్రమైన కథనాత్మక వచనమే కథానిక అనే నిర్వచనానికి చక్కని ఉదాహరణ ఈ కథ. ప్రారంభించిన అంశంతోనే ముగిసే ఈ కథలో ఆద్యంతాల మధ్య ఒక ఆదర్శవంతమైన సమన్వయం ఉంది. కథనంలో చదివించే శిల్పం ఉంది. చివరిలో ఒక హెన్రీ మార్క్ కొసమెరుపు ఉంది. మనిషిని బట్టి, వృత్తిని బట్టి గుణాన్ని అంచనా వేయటం సరికాదని, మనసున్న మనిషికి జాతితోనూ వృత్తితోనూ సంబంధం లేదని, శంకరమంచి పార్థసారథి చేసిన రచన అంటే హాస్యమే కానక్కర్లేదని నిరూపిస్తూ పాఠకుల అంచనాలకు, ఆలోచనలకు భిన్నంగా నడిచే మానవతా స్పర్శ గల కథ ఈరోజు రాత్రి.